సూపర్ మ్యాన్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆ హీరో అంటే చాలా ఇష్టం. మన హైదరాబాద్లో కూడా ఒక సూపర్ మ్యాన్ ఉన్న విషయం ఎంతమందికి తెలుసు? ఇతను సినిమాల్లో ఉండే హీరోల యాక్షన్ సీన్లు చేయకపోవచ్చు, కానీ సమాజాన్ని కాపాడేందుకు బాధ్యతతో పరుగుదీస్తున్నారు. ఈయన పేరు గంగాధర్ పాండే. 61 వయసులో కూడా కుర్రాళ్లకు పోటీగా మారథాన్లో పరిగెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఆయన పరుగు కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎండింగ్ రన్నర్ అనే నినాదంతో సూపర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని మెసేజ్ ఇస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మిశ్రాంతి. సో ఈరోజు మీ అందరికీ ఒక సూపర్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆల్రెడీ సూపర్ మ్యాన్ బిరుదు ఎవరిది ఏంటి అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. గంగాధర్ పాండే. ఆయన ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అవేర్నెస్ కూడా సరికొత్తగా ఒక ట్రెండ్కి తగ్గట్టుగా స్టార్ట్ చేశారు. సో ఆయనను కలుద్దాము. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వారి ఇంట్లో ఏమేమి చేస్తున్నారు, ఏంటి, పూర్తి వివరాలు వారితో మాట్లాడి తెలుసుకున్నాం కదండి. సార్ ఏదో బిజీలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మీ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. అంటే యాక్చువల్గా మీరు గుర్తుపట్టారో లేదో, ఆడియన్స్ కూడా గుర్తుపట్టారో లేదో, మీ ఏదైతే డ్రెస్సింగ్ ఉంటుందో అందులో పాపులర్ బాగా అయిపోయారు సార్. ఇప్పుడు మా జనరేషన్ ఎవరైతే జెన్జీ కిడ్స్ ఉన్నారు కదా, ఈ అవేర్నెస్ ఏంటి కొత్తగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మాకు నచ్చినట్టుగా, మాకు అర్థమయ్యేటట్టుగా, పిల్లలందరికీ ఒక ఏజ్ గ్రూప్కి అందరికీ అర్థమయ్యేటట్టుగా అవేర్నెస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అని ప్రూవ్ చేశారు. సో ముందుగా కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే మాకు అందరికీ అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. మంచి మంచి అవేర్నెస్ రావాలి. మరిగ్గా సరిగ్గా టైంకి వచ్చారు. ఎందుకంటే 22వ తారీఖు అంటే రాబోయే ఆదివారం రోజు హెరిటేజ్ రన్ అని ఒకటి ఉంది. ఓకే, అందుకే ఇది కాస్ట్యూమ్ అదన్నీ కొంచెం సెట్ చేస్తున్నారా? సెట్ చేస్తున్నా. ఓకే, సరిగ్గా వచ్చారు. ఇది ఏంటి సార్ అది? ఇది సూపర్ మ్యాన్ అమ్మా. ఇది అందరి పిల్లలకి తెలుసు. సూపర్ మ్యాన్ ఇట్స్ వెరీ పాపులర్ క్యారెక్టర్. పాపులర్ కల్చర్లో ఉంది. ఈ జనరేషన్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉంటుంది. అంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు 21 నోటిఫికేషన్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది చాలా ప్రముఖమైనది క్యారీ బ్యాగ్ అనేది. దీన్ని ఈ విధంగా దీంట్లో పెట్టామన్నమాట. దీంట్లో ఈ సూపర్ మ్యాన్కి ప్లాస్టిక్కి ఏంటి సంబంధం అది తెలియాలంటే మీరు ఇక్కడికి వెళ్ళాలి. ఓకే ఓకే, ఇందులో యూ కెన్ సీ ది అబ్రివేషన్ ఫర్ సూపర్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎండింగ్ రన్నర్. ఈ ప్లాస్టిక్ అనేది ఏంది? పర్యావరణానికి జరుగుతున్న నష్టంలో ప్రభుత్వాలు కానీ, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ కానీ, సంస్థలు చేస్తున్నవైతే వ్యక్తులు చేస్తున్న దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఇవి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వీటికి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అందరము వాడతాం, కానీ మేము వెళ్ళి చెప్తే అయ్యా ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పినప్పుడు అదో విధంగా చూస్తే మాకు తెలియదు, తెలుసు కదా అని అంటారు. కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు తెలుసు వాడకూడదని, కానీ అలా ఉండి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు మీకు తెలియనట్లే లెక్క. దీంట్లో మీకు ఈ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, ప్లస్ రెగ్యులర్గా వాడేవి ఉంటాయి. కొద్దిగా కొంచెం థిక్నెస్, అంటే ఇప్పుడు టూత్పేస్ట్ ఉంటుంది, స్పూన్స్ ఇవి ఇట్లా, అంటే అన్నీ మనం దీంట్లో పెట్టలేము. బట్ కొంతవరకు ఏవైతే మెయిన్గా వాడతారో పిల్లలు, అంటే వాళ్ళకి తెలియదు ఇవన్నీ. దీనివల్ల నష్టం ఏంటి పర్యావరణానికి? దాంట్లో ఇప్పుడు ఏమవుతున్నాయంటే అమ్మా, మేము మొదట్లో ఉన్నప్పుడు రీఫిల్స్ దొరికేవి, రీఫిల్ మార్చేవాళ్ళం. దాని రీఫిల్ అంటేనే తీసి ఇంకోటి వేసుకోవాలని ఫిల్. కానీ ఇప్పుడు ఏంటంటే సింగిల్ యూజ్ వచ్చేసాయి పెన్నులు. అది మీరు రీఫిల్ మీరు ఏదైనా పెద్ద స్టేషనరీ షాప్కి వెళ్ళి చూసినా కూడా దొరకదు. కాబట్టి ఈ రీఫిల్తో పాటు దానిపైన ఉన్న ప్లాస్టిక్ ఇది కూడా పోతుంది. అది వేర్ లైక్ దిస్, ఇది ఇలా కట్టుకుని ఇలా పరిగెడుతుంటాం. అది పరిగెట్టడం అంటే నేను పరిగెట్టను, నడుస్తా. ఎందుకంటే అది రన్ అయినా కూడా దీని ముఖ్య ఉద్దేశం సందేశం ఇవ్వాలి. కాబట్టి పరిగెడితే ఒకటి పరిగెట్టడానికి కొంచెం ఇబ్బంది, ఇది ఇదంతా హడావిడితో. ఇంకొకటి సందేశం వెళ్ళాలి జనాల్లోకి, కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ఇలా వాడుకుంటున్నాను. నేను 2012లో ఉద్యోగం వదిలేసి ఈ సంస్థను మొదలు పెట్టానమ్మా.
2022లో ఇది మొదలుపెట్టా సూపర్ మ్యాన్. దాంట్లో మనకి సందేశం టక్కుమని వెళ్ళాలి, ఎందుకంటే జనాలకు టైం లేదు. అట్లా చూస్తున్నా ఆ ఫిలిం ఇమ్మీడియట్ కాంటాక్ట్, ఇన్స్టెంట్ రిలేషన్ ఎస్టాబ్లిష్. అది ఎలాగా అని చూస్తున్నప్పుడు ఈ సూపర్ మ్యాన్ ఒకటి తగిలింది. సూపర్ మ్యానా, స్పైడర్ మ్యానా రెండు కూడా పాపులర్గా ఉన్నాయి. హారీ పాటర్స్లో కొన్ని ఉన్నాయి, తర్వాత ఛోటా భీమ్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే లక్కీగా ఈ సూపర్కి ఎస్యూపీ అంటాం మేము మామూలుగా. ఎస్యూపీ అంటాం, ప్లాస్టిక్ అన్నాం. ఎందుకంటే అప్పుడు 2021లో మొదటిసారి నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఏది ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది చట్టం. ఇందులో ఎస్యూపీ అంటే టక్మని కనెక్ట్ అయ్యా. సూపర్ ఎస్యూపీ, ఓకే ఈఆర్కి ఏం పెట్టాలి, ఓకే ఎండింగ్ రన్ చేస్తున్నాం, ప్లాస్టిక్ని ఎండ్ చేస్తున్నాం అని సూపర్ అని ఒక అబ్రివేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఈ ఐడియా వచ్చింది. ఈ మెటీరియల్ మీకు ఇది కూడా ఇది నా కాస్ట్యూమ్. ఇది కొంచెం కుట్టించాం, కొంచెం బయట నుంచి తెచ్చాం, అన్నీ ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ ప్లాస్టిక్. ఎందుకంటే క్రూడ్ పెట్రోల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి, పాలియస్టర్ ఇవన్నీ. సో ఇది కూడా కాకుండా కాటన్తో చేసిన వాటినే వాడాలి అని నా కోరిక. కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్తో మాట్లాడుతున్నాను. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ చలనచిత్రోత్సవం నిర్వహిస్తామని, సినిమాల ద్వారా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నట్లు గంగాధర్ పాండే తెలిపారు. సూపర్ మ్యాన్ బుక్స్ చదువుతాడా? ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఒక బుక్ అనిపించింది, చెప్పండి దీని గురించి. సూపర్ మ్యాన్ మీకు మంచి బుక్ దొరికిందమ్మా. ఇది ఏంటంటే బాబుల్ సంస్థ ద్వారా పర్యావరణ అవగాహనకి రకరకాల కార్యక్రమాలు అవుతున్నాయి. ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పర్యావరణ చలనచిత్ర మహోత్సవం, బాబుల్ ఎకో ఫిలిం ఫెస్టివల్. ఇందులో ఏమవుతుందంటే ప్రపంచంలో నుంచి రకరకాల దేశాల నుంచి పర్యావరణం ఏ అంశమైనా కావచ్చు, అది ఇందులో చేసిన సినిమాలని, చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ అన్నీ సేకరించి వాటిని జూన్లో ఈ చలనచిత్రోత్సవం ద్వారా అందరికీ చూపించడం జరుగుతుంది. ఇది 9th ఎడిషన్ అమ్మా. ఆల్రెడీ 9 అయ్యాయి ఇప్పటికీ. ఇప్పుడు 2026లో 10th ఎడిషన్ అవ్వబోతుంది. ఇది జూన్లో అవుతుంది, ఎందుకంటే జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవము. ఆ రోజు ఎలాగో అంతా మీడియా అంతా హైప్ ఉంటుంది కాబట్టి అప్పుడు పెట్టుకున్నాము. అప్పుడు ఒక వారం 10 రోజుల పాటు చూపిస్తాం. దాని తర్వాత కూడా ఇది ఎక్కడైనా వేరే సిటీస్లో కావాలనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి చూపిస్తాం. మనకు జస్ట్ వాళ్ళు టైం ఎంత ఇస్తున్నారు, మాకు 5 గంటలు 3 గంటలు ఫుల్ డే, అది ఆడియన్స్ వాళ్ళకి ఒక ప్రొజెక్టరు, సమ్ బేసిక్ సౌండ్ సిస్టమ్ ఉంటే చాలు. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన విధంగా సినిమాలు చూపిస్తాం. తర్వాత ఇది స్టూడెంట్స్కి కానీ వాళ్ళ ఏజ్ గ్రూప్ లాంగ్వేజ్ ప్రకారంగా ఉన్నాయి. దాదాపు మా దగ్గర 950 సినిమాలు ఉన్నాయి. వీటిని అన్ని రకాల జానర్స్లో ఉంటాయి. ఇవాళ రేపు ఏఐ జనరేటెడ్ ఫిలిమ్స్ కూడా ఒక సపరేట్ కేటగిరీ పెట్టాం. వీటిని వాళ్ళకి అవసరాన్ని బట్టి అవన్నీ క్యూరేట్ చేసి సెట్ ఆఫ్ ఫిలిమ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. 61 ఏళ్ల వయసులో గంగాధర్ పాండే వేస్తున్న ప్రతి అడుగు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఒక గట్టి పిలుపు. వినోదం పంచే నటుడుగానే కాకుండా బాధ్యత గల పౌరుడిగా ఆయన వేస్తున్న ఈ అడుగులు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.